హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మన వీడియోలో శనగపప్పు ములక్కాడ కూర అస్సలు ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి. నిజంగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తారంటే అస్సలు వదలరు, అంత బాగుంటుంది. సో తయారీ విధానం ఎలాగా ఏమిటి అనేది చూద్దామండి. మనం తయారీ కోసం అయితే ఇక్కడ నేను 2 ములక్కాడలు, చిన్న ములక్కాడలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు, 2 టమాటోలు, 3 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిన్న కప్పు శనగపప్పు. ఇంతేనండి. 1 టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ తక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్, ఎక్కువగా ఏమీ అవసరం లేదు. ఇక్కడ 1 కప్పు వరకు ఉల్లిపాయలు వేసాను. సో ఉల్లిపాయలు మీరు తగ్గించి కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తగ్గించే వేసాను. మీరు కావాలనుకుంటే 3 కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఉల్లిపాయ అంతగా ఇష్టం ఉండదు కాబట్టి ఒక్కొక్క దాంట్లో చాలా ఇష్టం, ఒక్కొక్క దాంట్లో లిమిటెడ్గా నేను వేస్తూ ఉంటాను. బాగా వేగాక దీంట్లో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఇది పేస్ట్. ఈ మసాలా వేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక దాంట్లోనే 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ పసుపు వేసాక బాగా వేయించుకున్నాక దాంట్లో పచ్చిదనం అనేది పోయేంత వరకు వేయించుకోండి. నెక్స్ట్ శనగపప్పు అనేది వేసేసుకోవాలండి. 1 కప్పు మనం కడిగి పెట్టేసిన శనగపప్పు, పచ్చెనగపప్పు. చాలా బాగుంటుంది కూర అనేది. మనకి చికెన్ తినేవాళ్ళు అయితే, నాన్ వెజ్ ప్రియులు అయితే కనుక నాన్ వెజ్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఆ ఫీలింగ్ వస్తుంది మనకి తినడానికి, అంత బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో 5 నుంచి 6 పచ్చిమిర్చి. దీంట్లో పచ్చిమిర్చి ఎంత వేస్తే అంత బాగుంటుందండి. అంటే మనకి కారం కన్నా ఎక్కువగా ఇవి వేసుకోవాలి. దాంట్లోనే 2 ములక్కాళ్ళు అన్నాను కదా, సో 2 ములక్కాళ్ళు మనం వేసేద్దాం. దీంట్లో ఈ 2 ములక్కాళ్ళు కూడా వేసేసి బాగా కలుపుకుంటే కనుక బాగుంటుందండి. ఈ కూర అనేది శనగపప్పు ములక్కాడ కూర చాలా స్పెషల్ అండి, చాలా బాగుంటుంది. మా ఫ్యామిలీకి అయితే భలే ఇష్టం ఇది. ఎప్పుడు కావాలితే అప్పుడు చేసుకోవచ్చండి. రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి. కళ్ళుప్పు వేస్తే ఇలాంటి వాటిలో చాలా బాగుంటాయి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగా 1 సారి 2 సార్లు కలుపుకున్నాక కొంచెం మగ్గింది అనుకున్నాక ములక్కాడ కూడా మీకు ఏగా అవసరం లేదండి. శనగపప్పు కూరలో అంత బాగుంటుంది. కారం అయితే మీరు తినే కారాన్ని బట్టి, నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు కారం వేసాను. మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు, మీ ఇష్టం. నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి కారం అనేది తక్కువ వేసాను. మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చండి, కారం బాగుంటుంది. చూసారా, ఇలాగనేది మీరు ములక్కాడ కూర అనేది ఇలాగా. తర్వాత దాంట్లో 1 కానీ 2 కానీ టమాటోస్ కొంచెం మెత్తబడినా పర్వాలేదు, లేదంటే మీరు కుక్కర్ విజిల్ అలా పెట్టేసినా ఏం కాదండి, టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఇలాగా మీరు తగినన్ని నీళ్ళు పోసుకోండి. గుజ్జిగా బాగుంటుంది చాలా. పప్పులా కాదండి, ఇది కూర చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఈ టైప్ కూరని ఒక్కసారి ట్రై చేశారంటే అస్సలు వదరు. పిల్లలు కూడా ప్రోటీన్ చాలా బాగుంటుందండి. శనగపప్పు వల్ల మనకి ప్రోటీన్ బాగుంటుంది. ఈ విధంగా కందిపప్పు ఇవే కాదండి, ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ములక్కాడ తినమంటే తినరు. ఇలా ములక్కాడ వేసిన వల్ల దాంట్లో ఉన్న గుజ్జు బలం అనేది, దీంట్లో శక్తి అనేది వస్తుంది. మనకి 3 విజిల్స్ అయితే చాలండి దీనికి. మీకు వీలైతే ఒక 5 నిమిషాల ముందే శనగపప్పు అనేది నానబెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చూసారా, మనకి శనగపప్పు అనేది ఎగ్జాక్ట్లీ ఉడికిపోయింది. ఈ కూర మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే కనుక మనకు బాగుంటుంది. లేదా మీరు దాంట్లో పెట్టుకున్నా ఓకే. వీడియో కోసం అయితే మనం చేయాలి కాబట్టి వేరే బౌల్లోకి తీస్తున్నాను. చాలా బాగుంటుందండి.
ఈ కూర మినిమం 5 నుంచి 6 మంది తినొచ్చు ఫుల్గా అయితే. అంత బాగుంటుంది. మీకు చూడడానికి గట్టిగా ఉందేమో అని ఫీలింగ్ రావచ్చు, లేదండి మెత్తగా గంధలా ఉడికిపోయింది. కానీ పప్పులా ఉంటేనే మనకి ఈ కూరలో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారా, ములక్కాడ కొత్తిమీర వేసుకొని శనగపప్పు కూరతో వావ్ అంత బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక ఎలా వచ్చింది, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు నెక్స్ట్ వీడియో కావాలనుకుంటున్నారా అయితే బెల్ అనే ఐకాన్ ఉంటుందండి, ఆల్ అనే బటన్ ఉంటుంది. దాన్ని మీరు నొక్కారంటే కనుక రోజు కూడా మన వీడియోస్ నోటిఫికేషన్గా మీకు డైలీ కూడా వీడియోస్కి ఏదైతే నేను కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తానో ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగానే వచ్చేస్తుంది. ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎలా చేశాను, నేను చేసిన ఏదైనా రెసిపీ మీరు ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటి అనేది కూడా కామెంట్ చేయండి. చేస్తారు కదా, నా వీడియో చూస్తారు చేస్తారు. మాకు ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, మర్చిపోరు కదా. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్.